ప్రేమ నమ్మకం గల ప్రభువైన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తలంచుకుంటూ ఒక మంచి అంశాన్ని గురించి విశ్వాసిగా అవసరమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల గురించి మనం తెలుసుకుందామండి. అయితే మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు మరి చేయక్కర్లేదు, కానీ దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే మనల్ని బానిసత్వం నుంచి విడిపిస్తారు, మరి మన బాధల నుంచి విడిపిస్తారు, మనల్ని భయాల నుంచి విడిపిస్తారు. అందుకనే మనము మరి దేవుని శక్తిని ప్రశ్నతో ఊహించిన గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి దేవుని మహోన్నతమైన కార్యములు మన జీవితంలో చేయాలంటే ఆయనకు భయపడాలి, ఆయన మాట వినాలి, ఆయన ఎంత విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆయన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. ప్రశాంతంగా ఉన్నప్పుడు శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యం అవుతుంది, చిరునవ్వు హాస్యం అవుతుంది, మెదడు ధ్యాన మందిరంగా మారుతుంది, జీవితం ప్రశాంతంగా దేవుని చిత్తంగా మారుతుంది. అయితే వర్షాలు లేకుండా ఆపలేము, కానీ గొడుగు అడ్డు పెట్టుకునే వర్షంలో తడిచిపోకుండా కాపాడుకోగలం. అలాగే దురాలోచనలు దురాశలు రాకుండా ఆపుకోలేం, కానీ వాక్యము ప్రార్థన అడ్డు పెట్టుకుని మనం పడిపోకుండా పవిత్రంగా జీవించడానికి ఇష్టపడగలం. మంచి విషయాలు తెలుసుకుంటే మాత్రాన ప్రయోజనం లేదు, వాటిని ఆచరణలో పెడితేనే ప్రయోజనం కదా. మరి అత్యంతమైన అందమైంది మనిషిలో మనస్సు. అది మలినంగా ఉన్నప్పుడు రూపం ఎంత అందంగా ఉంటే ఉపయోగం ఏంటి? మనం మలినం లేకుండా చూసుకోవాలి. ఇష్టాలకు అలవాటు పడకూడదు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడిపోతే కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తుంది. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడ్డట్టు నిత్యము కష్టపడి పనిచేసే మనిషిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. సంఘంలో విశ్వాసి కథం త్రొక్కుతూ సాగాలంటే మొదట మోకాళ్ళపై నిలబడాలి, ప్రార్థనానుభవాలు కావాలి. హృదయాన్ని ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని మర్చిపోదు. కారణం హృదయానికి నటించడం తెలియదు, తప్పించడమే తెలుసు. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తొచ్చినప్పుడు వచ్చిన బాధ ఎక్కువగా ఉంటుంది కదా. అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు, కానీ ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకుంటుందా లేదా అని ఆలోచించి మాట్లాడటమే బుద్ధిగల వారి లక్షణం. పాము కూరలో విషమున్న మనిషి చూపుల్లో అసూయ చాలా ప్రమాదకరమైంది, జాగ్రత్త పడాలి, మనలో ఉంచుకోకూడదు. నీ బాధల్లో భాగం పంచుకోలేని మిత్రుడు నీ విజయంలో కూడా మారతాడని ఎప్పుడు అనుకోవద్దు. మరి భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి కూడా వస్తుంది. నీ శత్రువుని మాటలు వినాలి, ఎందుకంటే నీలాంటి లోపాలు తప్పులు అందరికంటే వాడికి ఎక్కువ బాగా తెలుస్తుంది. జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. మరి తట్టుకు నిలబడితే చాలు. ఇంద్రధనస్సు విరియటం మాంది కదా. మనం 7 రంగులు మనం చూపిస్తూనే ఉంటాం మన జీవితంలో. దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరొక దారి దేవుడు తెరుస్తాడు. అది మరి ఒక కిటికీగా తెరుస్తాడు డోర్స్ మూసిపోయినప్పుడు. కాబట్టి ఆయన మార్గాలు మరి ఇరుకు మార్గమైన ఆయన మార్గము నేనే మార్గం అన్నాడు. కాబట్టి ఆ మార్గంలో దారి వెళ్ళిపోవడమే ఆయన చేపట్టుకుని మన విశ్వాస కర్తవ్యం. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు, కానీ మనసు నచ్చిన వారిని మనం ఎప్పుడూ మర్చిపోలేము. భగవంతుడు నువ్వు ఎంత దూరంలో ఉంటే ఆ భగవంతుడు నీకు అంత దూరంలోనే ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. మరి నిజంగానే సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. నేను అనే అహంకారం ఉన్న వాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వాళ్ళే అవుతారు. మనము అని భావించే వాళ్ళకి మాత్రం అందరూ మన కుటుంబమే అవుతుంది. అందుకని 2 ఆజ్ఞలు, ప్రభువుని మనస వాచ ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించేవాడు మరి మంచి ఆజ్ఞలు పాటించేవాడే మరి మంచి విశ్వాసి. క్షమించేవాడు మనిషి, క్షమించమని అడిగేవాడు పెద్ద మనిషి. పెద్ద మనుషులుగానే మనం జీవిద్దాం. అయితే ఈ దినాన్న నేను ఈ చక్కని అంశంతో మీ ముందున్నాను. ఆత్మీయంగా ఎదిగే వారికి సూచనలు మరి క్లుప్తంగా
మరి చెప్పుకుంటూ మరి ఇంకా మరి చక్కని నియమాలు కూడా మనం తెలుసుకుందాం. మరి దేవుని సంతోషపెట్టడం ఒక ఆశయంగా కావాలటండి. ఆత్మీయంగా ఎదిగే వారికి దేవుణ్ణి సంతోషపెట్టాలి. నేను క్రీస్తు కూడా దేవుణ్ణి సంతోషపెట్టడమే ఆశయంగా నా తండ్రిని నేను సంతోషపెడుతున్నా అని చెప్తాడు లూకా 6:20. భారము తపన కలిగి ఉండాలి. నీ దృష్టికి మరి దేవుని దృష్టికి మనం ఇష్టపూర్వకంగా జీవించడానికి ఇష్టపడాలి. మరి ఏదన్నా యోగ్యమా కాదా అనేది ఆలోచించుకొని ఆయన సంతోషపడే కార్యాలే చేపట్టాలి. యోహాను 8:29 నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు, ఒంటరిగా విడిచిపెట్టాడు, పరలోక రాజ్యంలోకి మనల్ని ఆత్మను తీసుకెళ్తాడు. నిబ్రమైన మనసుతో జీవించాలి. దేవుడు సదాకాలం మనతో ఉంటాడు. మనపై కంచి వేసి కాపాడుతాడు. ఆత్మీయంగా ఎదిగేవారు పరలోకపు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తూ 2 తిమోతి 2:4 చెప్పబడిన రీతిగా జీవన వ్యాపారంలో చిక్కుకోడు. సైనికులు యుద్ధరంగంలో ఉండాలంటే వారిని సంతోషపెడతారు, సొంత వాళ్ళని కాదు. రక్షానందంతో పిలువబడిన వారు కూడా పరలోకాన్ని తీసుకువెళ్ళే దేవుని గురించి ఎక్కువ ఆలోచించాలి. దురాశలు దూరం చేసుకోవాలి, లోకాశలు దూరం చేసుకోవాలి. ఆయన నడిపింపుతోటే అపవిత్రత దగ్గర రానియకూడదు. హెబ్రీ పాదులు ఏ విధంగా ఉన్నారు? ఆహారం కూడా పవిత్రపరుచుకున్నారు. మొద్దుకే కూడా ఎవరికి మానవులకు నమస్కరించలేదు. ఆయన నిలబడ్డాడు కష్టమైనా సరే. కాబట్టి మనకు రావాల్సిన ఘనత మరి మరి ఇశ్రాయేల్ కూడా ఒకసారి గద్దించాడు. రెఖబీలు ఎంత చక్కగా మనిషిని పాటించినట్టుగా మీరు దేవుని మాటలు ఎందుకు పాటించలేకపోతున్నారని సూటిగా అడిగారు. కాబట్టి లోబడటంలో, భక్తిలో, ఆజ్ఞలు పాటించడంలో, జాగ్రత్తకు దూరంగా ఉండడంలో, సమయం పాటించడంలో మనం జాగ్రత్తగా ఉంటే ఆయన సంతోషపెట్టినట్టే. మరి కాలేబు, యెహోషువాలు ఎంత చక్కగా దేవుని నమ్ముకొని సూటిగా మరి వేగులో చూసి సత్యంగా చెప్పిన మాటలను బట్టి వాళ్ళ కానా చేరుకోలేదా? మరి వాక్యాహారం భుజిస్తూ సాగిపోవాలి, ఎదగాలి. గల్తీ 1:10 మనుషులు సంతోషపెడితే సేవకుడు కాకపోతాం. మరి దేవుని అనుభవంలోనే ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే మనకి రెండవదిగా ఓర్పు కావాలి. యోబు 1:4 కొదువు లేని వారిగా ఉండాలి, శ్రమను సహించే వారిగా, కదల్చబడకుండా దృఢంగా ఉండాలి. మరి పేతురు కోసం క్రీస్తు కూడా ప్రార్థించాడు, సైతానికి అప్పగించలేదు. శ్రమలో మనం మరి ఓర్పుతో ఉండటం, మన దేవుణ్ణి సంతోషపెట్టడం, ఓర్పుతో ఉండటం రెండవది. అది మనకి మరి ఆత్మీయంగా ఎదగటానికి మెట్టు. అయితే 1 పేతురు 4:12-13 వరకు, మరి 1 పేతురు 1:6-7 వరకు చక్కటి మాటలు ఉన్నాయి. కొంచెం కాలమే దుఃఖము, మనకి సువర్ణము కాల్చబడుతున్న అనుభవంలో కొంతకాలమే, కానీ దాని మెరుపు ఎంతో గొప్పది. దేవుని మహిమపరచబడే సమయం వచ్చినప్పుడు, అగ్ని వంటి శ్రమల్లో పాలువారే ఉన్నప్పుడు సంతోషపడే అనుభవాలు మనకు విశ్వాసగా ఉండాలి. హృదయాన్ని మరి సరిగా పెట్టుకోవాలి. మూడవదిగా 1 దినవృత్తాంతం 28:9 అందరూ నిందారహితంగా జీవించాలి, ఆత్మజ్ఞానంతో జాగ్రత్త వహించాలి. అందరి హృదయాలు పరిశోధించేవాడు దేవుడే. హృదయపూర్వకంగా సేవించాలి. వెతికితే దొరుకుతాడు కదా. కపటంగా జీవించకూడదు, రహస్య పాపాలు కప్పుపుచ్చుకోకూడదు. మన హృదయం తెరిచిన పుస్తకంగా ఉండాలి. అందుకనే మరి 1 రాజులు 8:61 హృదయంలో సర్వసిద్ధంగా పెట్టుకోవాలి, సరిచేసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాక్యం ద్వారా సరిచేసుకోవాలి. మనం సూటిగా కపటం లేకుండా మాట్లాడాలి. సామెతలు 4:23 నీ హృదయం భద్రంగా కాపాడుకోవాలి. తర్వాత 4వది ఐక్యత కోరుకునే వారిగా ఉండాలి మనం. అప్పుడే మనం ఆత్మీయంగా ఎదగలం. ఎఫ్ఎస్సి 4:3-7 కోపము, క్రోధము కలిగి ఉండకూడదు. 1 కొరింథీ 3:1-3 వరకు బలం చాలలేదు, శరీర సంబంధమైన అసూయ, కలహాలు ఉంటున్నాయని చెప్పారు అక్కడ కొరింథీ సంఘంలో. అవి రూపుమాపుకోవాలని పౌలు చాలా సున్నితంగా హెచ్చరించాడు. మనకు కూడా అదే. ఫిలిప్పీ 2 ఏక మనసుతో సంతోషం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలంటే వినయం గల మనసు కలిగి ఉండాలి. సొంత కార్యాలు కాక ఇతర కార్యాలు కూడా చూసుకోవాలి. 5వదిగా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిబంధన మీరకూడదు, కపటంగా ప్రవర్తించరాదు, ఒట్టు పెట్టుకోకూడదు. ఏ రకంగా మాట మీద నిలకడగా ఉంచుకోవాలి. ఇతరులు నమ్ముకునేవారుగా మన ప్రవర్తన ఉండాలి.
ఆరోదిగా పరలోకపు తండ్రి మీద ఆధారపడేవారిగా ఉండాలి. ఆమోసు 2:9లో దేవదారు వృక్షంలో ఎత్తుగలవారు, సింధూర వృక్షం అంటే బలం గలవారు అమోరీయుల నుంచి నేను కాపాడలేదా అని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన శత్రువుల నుంచి కాపాడే గొప్ప దేవుడు మనకున్నాడు. మనకు అండగా ఉండే దేవుడు, మంచి స్నేహితుడిగా ఉండే దేవుడు, ఆదరణకర్తగా ఉండే దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు. మనం కృపలో వర్ధిల్లాలి, ఆత్మశక్తితో నింపబడాలి. ఎదుగుదలకు ఈ అన్ని పాటిస్తే మనం చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరగలము. 7 సంఖ్యలకు లేఖ రాసినప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించాలని, మన చక్కగా యాంత్రికంగా కాకుండా ఎంతగా మెలకుగా ఉండాలో చాలా సూటిగా 7 సంఘాలతో మాట్లాడిన అనుభవాలన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకుంటూ మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుదలతో ఉండాలి. మరి ఒక గర్భస్థ శిశువు పుట్టగానే ఏడుస్తుంది. అదిలో బొడ్డు కట్ చేయబడి ప్రత్యేకించుకున్నప్పుడు ఇక లోకంలోకి వచ్చి తన సొంతంగా ఊపిరి పీల్చుకోవడానికి ఆధారపడుతుంది. కాబట్టి ఊపిరితిత్తులు లో పనిచేయడానికి ఆరంభం జరుగుద్ది అన్నమాట. ఆ పాప ఏడుపు తను ఎంతో చక్కగా దినము ఎదుగుతూ ఉంటుంది పాలతో. ఆ రకంగా మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనబడాలి, మరుగుజ్జులుగా ఉండకూడదు. మరి ప్రాణం మరి పాపంలో పుట్టాను, పాపంలోని తల్లి గర్భంలో ఉందనుకుంటాం. కానీ మనల్ని పవిత్రపరిచేది ప్రభు ఉన్నాడని ఆయన వైపు బ్రతకడానికి బిడ్డల పసిప్పటి నుంచే తల్లి ప్రభు గురించి అంటే భయం నేర్పించుతూనే ఉండాలి. తల్లితో అనుబంధం ఉండి అది తెగిపోతుంది కాబట్టి అది ప్రాణవాయువు కనెక్షన్ ఉండదు కాబట్టి అది ఏడుస్తున్న అనుభవాలు ఉంటాయి మనకి. అయితే దేవునితో కనెక్షన్ ఉంచుకోవాలి. ఆత్మీయ ఆరోగ్యం లేని క్రైస్తవులు సమాజానికి ఆటంకంగా ఉంటారు. బిడ్డకు పాలిచ్చి పోషించినట్టుగా మనం వాక్యమైన పాలతో నిర్మలమైన పాలనే వాక్యముతో మనం పోషించబడాలి. అందుకే 1 కీర్తన 1లో ధ్యానించాలి, 150 కీర్తనలో స్తుతితో ముగించాలి. మళ్ళీ చెప్తాను, 150 కీర్తనలో 1వ కీర్తనతో వాక్యం ధ్యానించాలి, 150వ కీర్తనలో స్తుతితో ముగించాలి, ధ్యానంతో ఆరంభించాలి. తర్వాత కొంతమంది క్రైస్తవులు 4% బైబిల్ చదువుతున్నారు, 96 మంది బైబిల్ని చూసినట్టుగా ఉపేక్షిస్తున్నారు. అదే తగదు. అది ఆత్మీయంగా ఎదగాలన్నా, జ్ఞానం పొందాలన్నా, జీవితంలో మెళుకులు పొందాలన్నా, ఆత్మలో ఎదగాలన్నా వాక్యము ధ్యానము మనకు చాలా అవసరం. మరి ఎంతో మరి నిర్గమాకాండం 16లో మన్నా ఎత్తి పోషించారు. మరి కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయి, అవి రొట్టెలో కాల్చుకుంటున్నారు. సొదొమ దూతల ఆహారం కాదది మన్నా, అది దూతల ఆహారమే. కానీ అది వాళ్ళకి ఇవ్వలేదు. కానీ మరి వీళ్ళకి ఇశ్రాయేలీయులందరికీ దారంతా పోషించబడ్డారు. అది తెల్లని చక్కని ఆహారం, మంచుతో కూడింది. వారికి ఎంతో చక్కని పరిమితంగా కూర్చుకోవడం కూడా నేర్పారు. ఎంతో నియమాలు పాటించడానికి ఇశ్రాయేలీయులకి ఎన్నో విషయాలు నేర్పించారు. మరి జీవాహారము క్రీస్తే కదా. మన్నాతో పోషించేటువంటి క్రీస్తు మనల్ని అందిన ఆహారంతో పోషిస్తూ మనల్ని ఆత్మీయంగా బలపరుస్తారు. కాబట్టి ఆత్మీయంగా అది మన్నా అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనకు అందిన ఆహారమే మన్నా. అది మనం 3 హెచ్చులు మనం ఉంచుకోవాలటండి. మరి వేకువన లేచి ఇంటి వారికి ఆహారం సిద్ధపరిచినట్టుగా స్త్రీ మనము కూడా మరి తన ఆహారము కుటుంబంగా ఆత్మీయ ఆహారముని, తనకు తానుగా ఆహారము ఆత్మీయ జ్ఞానంతో నింపబడాలి. హెచ్ అంటే హ్యాండ్, చేతులతో కష్టపడాలి. హెడ్ తలంపుల్లో మంచి తలంపులతో కలిగి ఉండాలి. హార్ట్ హృదయపూర్తిగా అవలంబించాలి. సమృద్ధిగా వాక్యాన్ని నిలవనివ్వాలి. 3 హెచ్లు పాటించుకోవాలి. హ్యాండ్, హెడ్, హార్ట్. పాలు ఇచ్చాక తల్లి సంతోషిస్తుంది, ఎదుగుదల చూసి సంతోషపడుద్ది. తిమోతిని గురించి కూడా మరి ఎదుగుదల చూసి ఎంతగా ఆనందించడం జరుగుతుంది. తర్వాత వాక్యము సాగిపోతూ ఉన్నప్పుడు మనకు ఘనత లభిస్తుంది. వాక్యాన్ని 19 కీర్తనలు 7లో ఘనత పెట్టుకోవాలి. ఆయన ఎంత చక్కగా 19 కీర్తన ఉందండి. ఆయన శాస్త్రంలో నమ్మదగినవి. ధర్మశాస్త్రం తెప్పరలు చేస్తుంది, బుద్ధిహీనుల జ్ఞానం పుట్టిస్తుంది, కన్నులకు వెలిగిస్తుంది. సత్యమైన బంగారం కంటే కొరదగినది, అది పాపము చేయకుండా మనకి భద్రపరుస్తుంది. మరి ఈ రకంగా తల్లి నుండి వేరు చేయబడిన ఇది ఫ్రెష్ ఎయిర్. రెండవదిగా ఫ్రెష్ ఎయిర్ బిడ్డకు కావాలి. నిజంగా డి విటమిన్ కావాలంటే ఎండలో పెడతారు పసిబిడ్డల్ని. మనకు ఫ్రెష్ ఎయిర్ కావాలి. ఫ్రెష్ ఎయిర్ కావాలంటే మరి కోవిడ్ టైంలో మనం పీల్చే ఆక్సిజన్ ఎంతో విలువైంది, ఎంతో ఖరీదైంది.
తర్వాత మరి ప్రార్థన చేయని క్రైస్తవుడు మృతుడే అన్నాడు ఒక భక్తుడు. మనం ఎడతెగక ప్రార్థించాలి. పాలు ప్రాణవాయువు చాలా అవసరం. ఇశ్రాయేల్ కాపాడేవాడు కునుకడు, మనల్ని కనిపెట్టుకుని ఉంటాడు. మూడవదిగా క్రమమైన వ్యాయామం కావాలి, ఎక్సర్సైజ్, భక్తి సాధకం చేయాలి. ఒకరోజు ప్రార్థించి వారం అంతా ఖాళీగా ఉంటాం కాదు. ఎవ్రీ డే భక్తిని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎదుగుదలకు అది అవసరం. క్రీస్తు లక్షణాలని స్వారిపోయాన్ని మనలోకి వచ్చే వరకు ప్రసవేదన పడుతుందని పౌలు అంటాడు కదా. ఎవరైనా రాజు దగ్గరికి వెళ్ళాలంటే అది టైం ఇస్తారు కదా. అప్పుడు నాకు టైంకి రమ్మంటే మనం ముందే వెళ్ళిపోతాం. అంత రాజు దగ్గరికి వెళ్ళాలన్నా అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా అంత కరెక్ట్గా ఉంటున్నప్పుడు రాజులకు రాజు, ప్రభువైన ప్రభు దగ్గరికి సమయం గడపడానికి మనం ఎందుకు జాప్యం చేయాలి? ఆయన దగ్గరికి కృపాసన దగ్గర ధైర్యంగా వెళ్ళి అయ్యా, అబ్బా, ప్రభువా, తండ్రి అని మనం చక్కగా మొరపెట్టుకోవచ్చు. కాబట్టి ఆయన మరి ప్రార్థన ఆక్సిజన్ లాంటిది కాబట్టి, మన శక్తికి ఇచ్చేది కాబట్టి, మనం ఏ విధంగానే మరి దేవుని వైపు శరీర సంబంధమైన సాధకం కాదు. కానీ 1 తిమోతి 4:8 ఆత్మ సంబంధమైన రాబో విషయంలో లాభదాయకం కాబట్టి ఆత్మీయంగా భక్తి సాధకం చేయాల్సిన బాధ్యతలు మనకున్నాయి. ఆ రకంగా మనం తినగా వేము తీయనగదని చేయగా మనకు అలవాటైపోయి మనకి ఒక చక్కటి క్రమం ఏర్పడద్దండి. దానిలో ఆనందం ఉంటుంది. విశ్వాసయాత్రగా మన జీవితం సాగిపోతుంది. దేవుడు మన కోసం కనిపెడుతున్నాడు. ఒక సింగపూర్లో నటండి ఆక్సిజన్ హాస్పిటల్ అని ఉంటుందట. అక్కడ తాజాగా వెళ్ళి 1 గంట ఆక్సిజన్ పీల్చుకుని అప్పుడు ఇంటికి వెళ్తారట. అంత చక్కగా రిఫ్రెష్ అయ్యి వెళ్తారటండి. అంటే ఎంత అవసరం ఆక్సిజన్ మనకి. అలాగే ప్రార్థన కూడా మనకు ఎంతో చాలా అవసరం. తర్వాత మరి ఒకసారి కార్టర్ అనే అమెరికా అధ్యక్షుడు బిల్లీ గ్రహాంతో మాట్లాడటానికి భార్య పలకరిస్తే ఆయన లేరట అని భార్య ఏమని చెప్తుందంటే, ఆయన రారాజుతో సంభాషిస్తున్నారు అంటే ప్రార్థనలో ఉన్నారు, నేను ఆయన డిస్టర్బ్ చేయను నా భర్తను అంతటా. కాబట్టి ప్రార్థనకు బిల్లీ గ్రహాం గారు తన భార్య ఎంత చక్కటి ప్రాధాన్యత ఇచ్చారో గమనించుకుంటే మనం ఇంకెంతగా ప్రభుని సేవించడానికి, ప్రార్థించడానికి ఇష్టపడాలో మనం గుర్తుంచుకోవాలి. ఆత్మీయ పరిణతికి, గ్రోత్కి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కావాలి, క్రమమైన వ్యాయామం కావాలి. వాకింగ్ ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడు చాలామంది చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యములో, ధ్యానంలో, మరి ప్రార్థనలో మనం ఎడతెక్క ఉండటం చాలా అవసరం. తర్వాత విశ్రాంతి కూడా వ్యక్తికి అవసరం. ఏ విధంగా అంటే దేవుడు దగ్గరే విశ్రాంతి దొరుకుతుంది. ప్రయాసపడే భారం మోసుకుంచిన వారలారా అద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అన్నారు. తర్వాత మరి గోల్డ్ మెడల్ తెచ్చుకునేటువంటి వ్యాయామం చేసేవాళ్ళు ఎంత కష్టపడతారు. మరి నిజంగా ఏ విషయాల్లో పరిశుద్ధతలో సాధన, పాటల్లో సాధన, ప్రకటించట్లో సాధన, వాక్య పఠనంలో సాధన, విశ్వాస జీవితం కొనసాగించట్లో సాధన, ఈ రకంగా మనం ప్రార్థన, ధ్యానంలో అన్నిట్లో కూడా సాధన చేయాలి. తర్వాత విశ్రాంతి తగిన విధంగా మనం వాడుకోవాలి. ఒక చక్కటి మాట ఉందండి ఈ భక్తుడు చెప్పిన మాటలో, REST, రెస్ట్. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే రిలై ఆన్ గాడ్, అంటే దేవునిపై పూర్తిగా ఆధారపడి బతకటం. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతిగా ఉంచుతాడు. కాబట్టి R ఈజ్ ఫర్ రెస్ట్, రిలై ఆన్ గాడ్. ఎర్నెస్ట్లీ కాల్ ఆన్ గాడ్, నిజాయితీగా దేవునికి మొరపెట్టాలి. యథార్థంగా మొరపెట్టడం అలవాటు చేసుకోవాలి విశ్వాసి. అప్పుడే ఆత్మీయంగా ఎదుగుతాం. RES, సెట్ యువర్ హార్ట్ ఆన్ గాడ్, దేవునిపై హృదయం ఆనుకునేటట్టుగా, ఆయన మీద ఆధారపడి నిలుపుకునేటట్టుగా మనం ఉండాలి. RES. T అంటే రెస్ట్ ఇన్ గాడ్స్ రివార్డ్. ఆయన మనకి ఎన్నో రకాల రివార్డ్స్ ఇవ్వడానికి, మరి కిరీటాలు ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మీద రెస్ట్లో ఉండాలి. తర్వాత మన పరిసరాలు కూడా మనం ఎదగాలంటే మానవ జీవితంలో మరి పరిసరాలు కూడా సరిగ్గా ఉండాలి. మన ఆత్మీయంగా ఆలోచిస్తే మన స్నేహితులు, మన పరిస్థితులు కూడా సరిగ్గా ఉండాలి. మరి పాపానికి, మురికికి దూరంగా ఉన్నట్టుగానే మన లోకంలోనూ శుభ్రంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో కూడా సరైన వాతావరణంలో ఉండాలి. ఏ స్నేహితులు పడితే ఆ స్నేహితులతో, చెడు నేర్పించే వాడితో మనం ఉండకూడదు. తర్వాత యోసేపు చక్కగా పెంచబడ్డాడు కాబట్టి పాపం అవసరం వచ్చినప్పుడు, పాపం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తను అస్సలు ఒప్పుకోకుండా నిన్ను తప్ప అన్నీ అప్పచెప్పాడు యజమాని సూటిగా చెప్పాడు. అక్కడ సైతాన్ని జయించి, శోధన జయించి ఉండబట్టి చెరసాలకు వెళ్ళాడు. ఆ పరిసరాలు దూరంగా పరిగెత్తాడు కాబట్టి మానసికంగా ఉండకుండా మరి పరిపాలకుడు అయిపోయాడు. అదే పరిస్థితుల్లో సంసోను మరి బలం పోగొట్టుకుని అంధుడైపోయాడు.
ఇద్దరు యవనస్తులే, కానీ ఇద్దరు ఎంత తేడా ఉందండి. కాబట్టి మనం అటువంటి అనుభవాల నుంచి దూరంగా ఉండాలి. ఘోరమైన దుష్కారం చేయలేదన్నాడు. తర్వాత అగస్టిన్ కూడా ఒకసారి ప్రభులో రక్షించబడిన తర్వాత తన పాత గర్ల్ ఫ్రెండ్ పిలుస్తూ ఉంటే, నేను పాత అగస్టిన్ చనిపోయాడు, ఇప్పుడు బ్రతికేది నేను కొత్త అగస్టిన్ ప్రభులో రక్షించబడ్డాడని చెప్పి గట్టిగా అరుస్తాడు. నిజమే, ప్రేమ గల వాత్సల్యం గల వాతావరణం చూపుటకు మనం ఇష్టపడాలి. ఒకరినొకరు హెబ్రీ 10:24 చక్కటి మాట ఉంది. సత్కారం చేయటకు ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, హెచ్చరించుకోవాలి. ఆ రకంగా మరి నియమం ప్రకారంగా మన జీవితం జీవించాలి. ఆదరణ, నెమ్మది సహవాసంలో లభిస్తుంది. లాస్ట్గా పీరియాడికల్ చెకప్స్, నియమిత పరీక్షలు చేసుకోవాలి. డాక్టర్స్ పరీక్షలు ఎలా చేసుకుంటామో అలాగే మనం ఎంతవరకు దేవుల్లో ఉన్నామో మనం ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకుంటూ ఆయనలో జీవించడానికి మనం సిద్ధపడాలి. తాను పరీక్షించుకుని అద్దంలో చూసుకుంటూ మనం ఎక్కడెక్కడ దిద్దుకోవాలో చూసుకోవాలి. మరొకసారి చూసుకోదలుచుకుంటే డైలీ వాక్యం చదువుకోవాలి, ప్రార్థన సాధకం చేయాలి, భక్తి సాధనంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, విశ్రాంతి కావాలి, పరిసరాలు సరిగ్గా ఉంచుకోవాలి, లవ్వింగ్ కేర్లో ఉండాలి, నియమిత పరీక్షల్లో ఉండాలి. అప్పుడు ఈ 7 నియమాలు పాటిస్తే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ పరిణితితో, స్పిరిచువల్ స్ట్రెంగ్త్తో, గ్రోత్తో మనము మంచి విశ్వాసంగా పరలోక పరువులుగా మనం జీవించడానికి నవయుగ సైనికులం, పరలోక వారసులమని మనం ధైర్యంగా చెప్పగలం. అటువంటి కృప ప్రభు మనకు అందరికి అనుగ్రహించుగాక. ఆమేన్.